భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నదీ జలాల పంపిణీల విషయంలో భారత్ పాక్ మధ్య పెద్ద గొడవ జరిగింది. దీని పరిష్కారం కోసం 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని తూర్పు నదులైన రావి, బియా, సట్లెజ్ నదీ జలాలపై భారతదేశానికి పూర్తి హక్కులు ఇచ్చారు. అలాగే పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలను పాకిస్తాన్కు కేటాయించారు. అయితే పశ్చిమ నదులు భారతదేశం గుండానే పాకిస్తాన్కి ప్రవహిస్తాయి కాబట్టి వాటిపై భారత్ కేవలం రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టులను, అంటే నీటిని నిల్వ చేయకుండా కేవలం విద్యుత్ ఉత్పత్తి చేసుకునే హక్కును మాత్రమే కలిగి ఉంది. గడిచిన 60 ఏళ్లకు పైగా ఈ ఒప్పందం కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ మన దేశంపై ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూనే ఉంది. రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలోనే స్పష్టం చేశారు. దీనికి తోడు జమ్మూ కాశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అనవసరంగా గొడవలు చేస్తూ అంతర్జాతీయ కోర్టులకు వెళ్తోంది. పాక్ చేస్తున్న ఈ పదే అభ్యంతరాల వల్ల విసిగిపోయిన భారతదేశం ఈ 1960 నాటి పాత ఒప్పందాన్ని పూర్తిగా సమీక్షించాలని, అందులో మార్పులు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది.